చల్లగా ఉండండి. సార్, మీరేమనుకోకపోతే మా అమ్మ తీసుకొచ్చిన చీరని కట్టుకోవచ్చా? కుదరదు. ఆ నాసిరకం చీర కట్టుకొని అందరి ముందు మా పరువు తీద్దామనుకుంటున్నావా? ఇప్పటి వరకు చేసింది చాలు. వాటిని మా ఇంటి పనివాళ్లు కూడా కట్టుకోరు. అవతల పడే. శకుంతల, పుట్టింటి పిడికెడి మట్టైనా ఆడపిల్లకి బంగారంతో సమానం. తన ఆశపడుతోంది, అడ్డు చెప్పకు. అమ్మా గంగా, నువ్వు వెళ్ళి కట్టుకొని రాపో. థ్యాంక్స్ పెద్దోరు. రుద్ర ఫార్మాలిటీకి గంగని పెళ్లి చేసుకున్నాను అన్నాడు, కానీ చిన్న చిన్నగా గంగని భారీగా యాక్సెప్ట్ చేస్తున్నాడు. రుద్ర పక్కన ఆ గంగని చూస్తుంటే నేను బేర్ చేయలేకపోతున్నాను. అది నా ప్లేస్. కూల్ పారు, ఇప్పుడేంటి? నీ ప్లేస్లోకి గంగ రాకూడదు, అంతేగా? రాకుండా చేద్దాం. ఎలా? రా, నేను చెప్తాగా. గంగా, 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 అమ్మ గంగా, 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 మా గంగకేమైంది? గంగా, గంగా, మా గంగకేమైనది? గంగా, అయ్యో బాబు గారు, రావు గారు, మా గంగకేమైనది? అది గంగా, గంగా, అమ్మ గంగా, అమ్మ గంగా, లేమ్మా గంగా, అమ్మ గంగా, లేమ్మా. గంగా, ఏడదమ్మా. గంగా, మా గంగా, గంగా, అయ్యగారు ఏమైందండి? అమ్మ గంగా, ఏమైందండి? అమ్మా గంగా, ఏంటి ఇది? ఏమైంది తల్లి? గంగా, అమ్మ గంగా. తను స్పృహ తప్పినట్టుంది. ఇదివ్వండి. గంగా, అమ్మా గంగా, బాబు, మీకెన్ని జన్మలకైనా మేము సారా రుణపడుంటాం. అయ్యో, మీరు లేకపోయి ఉంటే గంగ పాదాలతో దక్కేది కాదు. గంగ పాలిట మీరు నిజంగా దేవుడు. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకండి? తనని కాస్త రిలీఫ్ అవనివ్వండి. అమ్మా గంగా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? బాగానే ఉంది పెద్దోరు. గంగా, నువ్వు ఆ గదిలో ఎలా లాక్ అయ్యావు? నాను చీర మార్చుకోవడానికి వెళ్ళగానే గదిలో చిన్న పొగ రావడం గమనించాను సార్. ఏంటో అని చూస్తే నాకు పొగ కమ్మేసి ఊపిరి ఆడకుండా అయిపోయింది. బయటికి రావడానికి చూస్తే ఎవరో తలుపు లాకింగ్ చేశారు. అంటే ఎవరో కావాలనే చేశారు. ఎవరై ఉంటారబ్బా? థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో ఎస్ఐ గారు, మీరేంటి ఇలా వచ్చారు? సారీ సార్, ఫంక్షన్ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోకండి.
బట్ రాక తప్పలేదు. విషయం ఏంటో చెప్పండి. 5 రోజుల క్రితం మీ అబ్బాయి రుద్ర గంగతో కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది. ఆ ఫోటోని ఎవరు స్ప్రెడ్ చేశారో తెలుసుకోమని మాకు కంప్లైంట్ వచ్చింది. ఎవరు కంప్లైంట్ చేశారు? నేనే మావయ్య గారు. ఎందుకు కంప్లైంట్ చేశావు వీరు? ఎందుకండి మావయ్య గారు, ఆ ఫోటో కారణంగా మన ఇంట్లో ఎంత గొడవ జరిగింది. చాలా మంది ఫోన్ చేసి ఎంక్వైరీ కూడా చేశారు. ఇదంతా ఎవరు చేశారని తెలుసుకుని బుద్ధి చెప్పాలనే కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసే ముందు నాతో ఒక్క మాట అయినా చెప్పాలి కదా. మన ఫ్యామిలీ రెస్పెక్ట్ కి సంబంధించిన ఏ విషయం అయినా ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేయమని అత్తయ్య గారు చెప్పారు. ఎస్ఐ గారు, ఆ ఫోటోని ఎవరు సెండ్ చేశారో తెలిసిందా? తెలిసింది సార్. మనం ఏం చేసినా ఫ్లాప్ అవుతుంది ఏంటిష్క. అది చేస్తుంది అనుకుంటే రుద్రతోనే సేవలు చేయించుకుంటుంది. దాని టైం బాగుంది పారు, కానీ మన ప్లాన్స్ మనకున్నాయి కదా. ఇంకా ఈ డ్రామాలకి ఫుల్ స్టాప్ పెట్టి వీళ్ళ రిలేషన్షిప్ ని ఎండ్ చేయాలంటే మనం అనుకున్న ప్లాన్ ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, ఇప్పుడే కాల్ చేయి. ఎవరు చేశారు? గంగ 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 గంగ. ఎస్ఐ గారు, మీరెవరి మీద నిందేస్తున్నారో తెలుసా? నింద కాదు సార్, నిజం.